హాయ్ హలో వెల్కమ్ టు ఎక్స్ప్లోరింగ్ స్కిల్స్. ఈరోజు నేను మీకు ఒక స్టోరీ చెప్తాను అండ్ నేను ఈ జర్నీ చేయడానికి రీజన్ కూడా చెప్తాను. నా బీటెక్ ఫ్రెండ్ కోసం చేస్తున్న లాస్ట్ జర్నీ అనమాట. ఇది లాస్ట్ జర్నీ అని ఎందుకన్నానంటే కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వల్ల ఎక్స్పైర్ అయ్యాడు అనమాట. వాడు హెల్త్ ఇష్యూస్ వచ్చి జాండీస్ సివియారిటీ అది సివియర్గా ఉందన్న విషయం కూడా తెలియక అలాగ అయిపోయింది. ఇది నా బీటెక్ బెస్టీ అనమాట. 4 years ఎప్పుడు కలిసే ఉన్నాం, ఎప్పుడు విడిపోలేదు, ఎప్పుడు గొడవలు కూడా రాలేదు మా మధ్య. అది అలాంటిది ఈరోజు వాడు లేడంటే నాకు ఆ ఫీలింగ్ వేరే ఏదోలా ఉందనమాట. అంతే కదా, మన మెమరీస్ చాలా రోజుల తర్వాత బీటెక్ ఫ్రెండ్స్ని కానీ జూనియర్స్ని కానీ కలిస్తే ఆ ఫీల్ వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ. పలాస స్టేషన్ నుంచి నియర్లీ 13 kilometers ఎంతో డిస్టెన్స్ ఉంటుంది అనమాట. అండ్ అక్కడ పలాసలో నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు రాలేకపోయాడు. సో నాకు బైక్ సెట్ చేశారనమాట ఆ ప్లేస్కి వెళ్ళడానికి. అండ్ స్టార్ట్ అయ్యాము మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. అండ్ వాళ్ళ ఊరు పక్క పల్లెటూరు అండ్ వివచ్చమైన గ్రీనరీతో నీట్గా బీచ్ పక్కనే ఉంటుంది అనమాట. విలేజ్, చిన్న విలేజ్, చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళ ఊర్లోనే వాళ్ళ తమ్ముడు ఉన్నాడు అనమాట. మా ఫ్రెండ్ కూడా వాళ్ళ తమ్ముడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఫ్రెష్ అవ్వడానికి. తమ్ముడు చూడండి, పలాస అంటేనే అందరికీ తెలిసిందే. జీడి క్యాజు ఫార్మింగ్ చాలా ఎక్కువ జరుగుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ మనకి ఆంధ్రాలో ఈ పలాస నుంచి జరుగుతుంది అనమాట. అండ్ ఈసారి ఏదో పంట సరిగ్గా పండగ లాస్ వచ్చిందని చెప్పాడు మా తమ్ముడు. 15 బస్తాలు తేడా ఏంట్రా? అండ్ ఆ ఊరైతే చాలా అంటే చాలా సింపుల్గా, చాలా చిన్నగా, చాలా క్యూట్గా అండ్ విత్ ఫుల్ ఆఫ్ నేచర్తో చాలా అంటే చాలా అందంగా ఉంది. నాకు బాగా నచ్చింది. అండ్ ఈ ప్లేస్ని నేను నా బీటెక్లో ఉన్నప్పుడే నేను ఈ ప్లేస్కి వచ్చాను అనమాట, సందీప్ గారితో పాటు. అండ్ ఆ విషయం మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. మిస్ యూ రా సందీప్, ఐ మిస్ యూ అ లాట్. నో వన్ కెన్ రీప్లేస్ యువర్ ప్లేస్ ఇన్ మై లైఫ్. మిస్ యూ. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ ఎవరు రాలేదు. అంతేలే, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. బట్ మనిషి హ్యాపీ టైంలో మీట్ అవ్వకపోయినా పర్లేదు, కానీ ఇట్లాగా ఇవి లాస్ట్ డే కదా, ఇంకా వాడిని చూడలేము, వాడి గురించి మనం ఏమి చేయలేము కూడా. సో ఇలాంటి డేని మిస్ అవ్వకూడదు. ఎన్ని పనులు ఉన్నా సరే, ఎంత ఉన్నా సరే, ఇలాంటి డేని అయితే మిస్ చేయకుండా అటెండ్ అవ్వాలి అనేది నా ఫీలింగ్. సో అందుకే నాకు ఎన్ని పనులు ఉన్నా సరే పక్కన పెట్టేసి వచ్చాను అనమాట. అండ్ ఈ ఊరిలో కూడా నాకు చాలా మెమరీస్ ఉన్నాయి అనమాట. వాళ్ళ మామ ఉంటాడు దగ్గరలోనే, వాళ్ళ ఇంటి దగ్గరలోనే. వాళ్ళు ఊరు వచ్చినప్పుడు నైట్ 12కి మేము వల వేసుకుని వెళ్ళి చేపలు పట్టుకుని అవి ఫ్రై చేసి, వాళ్ళ మామ చెఫ్ అనమాట, చేపలని ఫ్రై చేసి పెట్టాడు. అది చాలా అంటే చాలా పెద్ద మెమరీ నా లైఫ్లో. నేను ఆ రోజు నైట్ 12కి అలాగ ఫిషింగ్ చేసుకుంటా ముందుకు వెళ్తుంటే నాకు బియర్ కనిపించింది అనమాట, బీచ్లో పెద్ద బియర్. ఇట్ వాజ్ మై లైఫ్ టైమ్ మెమరీ. ఐ వోంట్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్ టైమ్. అండ్ ఆ ఫీల్ అయితే నాకు చాలా బాగుంది. ఇప్పటికీ కూడా అందు గురించి నేను ఆ ప్లేస్కే వెళ్తున్నాను, ఆ మెమరీస్ని గెట్ బ్యాక్ చేసుకోవడానికి. నాకు నేచర్ అంటే పిచ్చి ఇష్టం, అందులోనూ బీచ్ కానీ, బీచ్లో సన్ రైజ్ కానీ. అండ్ దూరం నుంచి మనకి దూరంలో బీచ్ ఉండగా మనం బీచ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు అసలు వేవ్స్ చేసే సౌండ్ ఉంటుంది. ఆ ఫీల్ మన సోల్ని హీల్ చేసేస్తుంది అనమాట. సో ఐ ఆల్వేస్ లవ్ టు బీ దేర్ ఎట్ బీచ్. సందీప్ గారి ఫేవరెట్ ప్లేస్లో కొంచెంసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత, అండ్ అక్కడ నేను బీటెక్లో వెళ్ళినప్పుడు అలా విలేజ్ ఫ్రెండ్స్ని కొంతమందిని మీట్ అయ్యాను అనమాట. మీట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇంకా లంచ్కి వెళ్ళాము. సందీప్ గారికి ఒక మంచి గుణం ఉందన్నమాట. ఎంత బాధలో ఉన్నా సరే నవ్వుతూనే ఉంటాడు, పక్కన వాళ్ళని నవ్విస్తూనే ఉంటాడు. ఆడి ఫిలాసఫీ ఏంటంటే ఎంత కష్టం వచ్చినా సరే హ్యాపీగానే ఉండాలి, బాధపడితే ఏమీ ఉండదు ఉపయోగం అని చెప్తారనమాట. సో ఈ విషయం నేను నేర్చుకునేది అయితే వాడి దగ్గర నుంచే. అండ్ ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ అయినా సరే హ్యాపీగానే ఉండాలి. ఇదిగోండి వాళ్ళ ఫ్రెండ్స్ని కలిశాను, అండ్ చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా. They feel very sad about this moment.
వర్షం పడుతుందని చెప్పి మూవ్ అయిపోయామన్నమాట లంచ్ చేద్దాం అనేసి. అలా లోకల్ ఫ్రెండ్స్తో కలిసి ఏం జరిగినా సరే సందీప్ గారి గురించి నాకు హ్యాపీనెస్ సార్. వర్షం ఉంటే కనెక్షన్ నువ్వు మన ఇద్దరం ఇంతకు ముందు వచ్చినప్పుడు అవును జ్వరం వచ్చిందంట దారుణంగా. తమ్ముడు నేను ఫుడ్ తింటున్నప్పుడు కొంచెం ఫుడ్ తీసి పక్కన పెట్టాను అనమాట. అది తీసుకెళ్ళి పెట్టిన వెంటనే ఒక రవ్వ వచ్చి దాన్ని తింది. నా స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే అది సందీప్ గడే. మేము ఎప్పుడు కూడా తినేటప్పుడు ఆడి ఐ డోంట్ నో వాట్ టు సే, ఐ ఫీల్ లైక్ ఇట్స్ హిమ్. అండ్ ఆ తర్వాత వాళ్ళ ఫాదర్ని కలిసాం. అండ్ ఈ లాస్ అయితే చాలా పెద్ద లాసే అంకుల్, ఇది ఎవరో రీప్లేస్ చేయలేరు. బట్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్ విత్ ద టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్. మీ అందరికీ చెప్పాలనుకున్నది ఒకటే, లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. సో ఎట్ ద ప్రెజెంట్ యూ హ్యావ్ టు బీ హ్యాపీ ఎట్ ఎనీ కాస్ట్. ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండడం అనేది నేర్చుకోండి అని అలవాటు చేసుకోండి. సాడ్గా ఉంటే ఏం ఉపయోగం? హ్యాపీగా ఉంటేనే కదా లైఫ్ బాగుంటుంది. సో బీ హ్యాపీ విత్ యువర్ లైఫ్.